రైట్, అక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఒకసారి మనతో పాటు చాలా మంది కాలర్స్ జాయిన్ అవుతున్నారు. శరణ్ ఫ్రమ్ హైదరాబాద్. శరణ్ గారు ప్లీజ్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి కరెక్ట్ ఒప్పుకుంటా. రేపు నాడు తెలంగాణలో ఇదే విధంగా జరిగితే ఇదే విధంగా ధర్నాలు ఉండాలి. మళ్ళీ చెప్పండి. రాజీనామా చేయాలి. బీజేపీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఓకే. అవును, అది ఫ్యూచర్ లో అందరికీ వస్తావు అనమాట. సరే తెలంగాణలో విధంగా ఇదే విధంగా లీకేజ్ అయితే కావద్దనే కోరుకుందాం. సరే శరణ్ గారు, అయితే డెఫినెట్ గా జరగాల్సిందే, ఇక్కడ కూడా డిమాండ్స్ రావాల్సిందే, కానీ కావద్దనే కోరుకుందాం. ఎందుకంటే అక్కడ పాపం జరిగినందుకు 21 మంది విద్యార్థులు చనిపోయారు కదా, జరగకూడదనే కోరుకుందాం ఫస్ట్ మనమైతే. సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేస్తే కింది స్టేట్ వాళ్ళకి దగ్గర వస్తావు అనమాట. ఫ్యూచర్ లో ఏ స్టేట్ అయినా కానీ అందరు ఇదే విధంగా ధర్నాలు చేయాలి, ఇదే విధంగా రాజీనామాలు చేయాలి. ఓకే, మీ డిమాండ్ అర్థమైంది, బట్ అది జరగకూడదనే కోరుకుందాం. అలా లీకులు అవ్వకూడదు, మళ్ళీ విద్యార్థులు ఎవరు కూడా ప్రాణాలు తీసుకోకూడదని కోరుకుందాం. అయిన తర్వాత మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తారా, లేకుంటే ఇక్కడ డిమాండ్స్ వస్తాయా, రాజీనామా చేస్తారా చేయరా, అదంతా నెక్స్ట్ ఫర్దర్గా మనం ముందస్తుగానే ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయలేం కాబట్టి. సో ఆ రకంగా నిజంగానే జరిగితే రాజీనామా చేయాల్సిందే, బట్ జరగకూడదనే కోరుకుందాం. సో నెక్స్ట్ గోయింగ్ ఆన్ శరణ్ గారు. రమేష్ గారు ఇంకో కాల్ వచ్చారు. రమేష్ గారు ఫ్రమ్ హిమాయత్ నగర్. రమేష్ గారు. రమేష్ రెడ్డి మాట్లాడుతున్నాం. రమేష్ గారు చెప్పండి. ఇది చూడది, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ లేదు ప్రపంచంలో. ప్రజాస్వామ్యం అంటే ప్రజాకీయం ఉండాలి. రాజకీయాలు ఎందుకు చేస్తారు వీళ్ళు? రాజులా ఏమన్నా? రాజకీయ వ్యవస్థ పోనంత వరకు ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడదు. ఆఫీసర్లు ఉన్నారు, ప్రతి ఒక్కడు వాడే రాదు అనుకుంటాడు. మరి అది మారిపోయి ప్రజల చేతిలో పగ్గాలే లేవు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల స్వాములు. ఏ ఊర్లో కూడా ప్రజల స్వాములు లేరు. దీనికి చేయవలసినవి 3 ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా తమాషాలు నడుస్తూనే ఉంటే మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకో ప్రాబ్లం వస్తుంది. హలో పెట్టేసిందా అండి? వినిపిస్తోంది, మాట్లాడండి. అయితే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ప్రతి ఆఫీస్ కూడా 1 డే ఇన్ ఏ మంత్ ఓపెన్ హౌస్ పెట్టి వాళ్ళు ఏం చేసినారో 1 నెల రోజులలో చెప్పాలి. ఓకే. రెండోది, డిజిగ్నేషన్లు అన్ని బ్రిటిష్ వాడు పెట్టిపోయిండు. వాళ్ళు కలెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్, జిల్లా ప్రధాన ప్రజాసేవక్ అని పెట్టాలి వాళ్ళ పేర్లు. ఓకే, పెడితే వాడు సేవకుని లేక పనిచేస్తాడు. ఓకే, ప్రజలకు కూడా చాలా రిఫార్మ్స్ రావాలి. మీరు చెప్తున్నట్టుగా చాలా రిఫార్మ్స్ రావాలి, అంతే కదా. జ్యుడిషియరీలో కూడా చాలా జ్యూరీ పెట్టాలి వాళ్ళు కూడా. మీ పాయింట్ అర్థమైంది, థ్యాంక్ యూ. ఇంకా చాలా కాల్స్ వస్తున్నాయి. రైట్, జడ్చర్ల నుంచి ఉమేష్ చంద్ర రెడ్డి. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బాలచంద్ర రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ రోజు జంతర్ మంతర్ జరిగిన ఉద్యమం ఉంది కదా సార్, విద్యార్థులను మనము వాళ్ళు గౌరవించాల్సిందే గానీ విద్యార్థి ముసుగుల్లో అనేక శక్తులు బయటకు వస్తున్నాయి సార్. ఇప్పుడు తుకుడే గ్యాంగ్స్ అన్ని, వాటిని మనం అరికట్టాలి. ఈ రోజు మనం జర్నలిస్టులు ఏ విధంగా వాళ్ళు ఒక ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఉద్యమం చేయొచ్చు, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది జంతర్ మంతర్ దగ్గర. కానీ రిపోర్టర్ కవరేజ్ పోతే రిపోర్టర్లను కొట్టడం, పోలీసు వాళ్ళని కొట్టడం, మన రక్షణగా ఉన్న పోలీసు వాళ్ళని కొట్టడం, ఇవన్నీ చాలా వేరే విధంగా అనిపిస్తున్నాయి సార్ మాకు. థ్యాంక్ యూ బాలచంద్ర రెడ్డి గారు. ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడండి. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అండి. ఈ పిల్లలు చేసిన విజయం అన్న ఇదైతే 100%. ఇట్లా నిజంగా చెప్తున్నా, 12 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న దానికి 12 సంవత్సరాల పిల్లలు సాధించిన విజయం ఇదైతే నిజంగా చెప్పాలంటే చాలా చాలా సంతోషంగా ఉందన్న. అన్న థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. సో ఇది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, రకరకాల ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. ఒకరేమో రిఫార్మ్స్ రావాలి ఇంకా అంటారు, ఇంకొకరేమో కంప్లీట్గా ఇక్కడ జరిగినా కూడా ఇక్కడ కూడా అటువంటి ప్రొటెస్టే జరగాలి, ఇక్కడ కూడా అటువంటి రెసిగ్నేషన్స్ ఉండాలని అంటారు. ఇంకొకరేమో అక్కడ సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయంటారు. సో సంఘ విద్రోహ శక్తులు అనేది ఇంకా ఎవరు కూడా ఒక కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి, ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చారు, ఆర్మీ వచ్చింది అక్కడికి, ప్రొటెస్ట్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు సర్వేలెన్స్లో ఉంది. నిన్న రణ్ధీర్ జైస్వాల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి వాళ్ళు కూడా మాట్లాడుకొచ్చారు కాబట్టి చాలా మంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో పీసీఆర్ ఇంకా కాల్స్ వస్తూ ఉన్నాయి. మురళీమోహన్ ఫ్రమ్ గోదావరి కానీ. మురళీమోహన్ గారు. పులిమోహన్ అండి. పులిమోహన్ గారు చెప్పండి. సార్ ఏం లేదు, ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు ఇలా సిజేఐ వాళ్ళ నాయకత్వంలో జరిగిన ఈ విద్యార్థుల పోరాటం ఏంటో రాబోయే కాలంలో ప్రతి రాజకీయ పార్టీకి నాయకునికి ఒక గుణపాఠంగా
ఉండాలి. Definitely. కూడా ఒక ఇది చేస్తున్నారు. ఇది ఒక బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఒక దాన్ని ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పొరపాటు చేస్తే ప్రజలు అడుగుతారని భయం కూడా ఉంటుంది. అది ఉండాలి కూడా ప్రజాస్వామ్యంలో. ఇది మంచి పరిణామంగా భావించవచ్చు. థ్యాంక్ యూ మోహన్ గారు. సో అక్కడ రణ్ధీర్ జైస్వాల్ చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఇంటర్నేషనల్ ఫండ్స్ రాలేదు, ఇంటర్నేషనల్ ఫండ్స్ రాలేదనేది రణ్ధీర్ జైస్వాల్ చెప్పిన మాట. మరి ఇంటర్నేషనల్ ఫండ్స్ వచ్చాయనేది చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇందాక ప్రవీణ్ గారు మాట్లాడుతుంటే తుకుడే గ్యాంగ్ అంటున్నారు. ఆ తుకుడే గ్యాంగ్ రాలేదు, ఇంటర్నేషనల్ ఫండ్స్ రాలేదని అఫీషియల్ గా రణ్ధీర్ జైస్వాల్ చెప్పిన మాట. కమింగ్ బ్యాక్, మోదీ గారు ఏం చెప్పారు? నైట్ అయినా సెల్ఫీ వీడియో అప్లోడ్ చేస్తూ మై డియర్ ఫ్రెండ్స్ అని మాట్లాడుకొచ్చారు. నిజంగా తుకుడే గ్యాంగ్ ఉంటే ఫ్రెండ్స్ అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు ఆయన? సో సోనం వాంగ్చుక్ని చైనీస్ ఏజెంట్ అన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నిరసనని విరమింపజేస్తారు. ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా కాల్స్ వస్తున్నాయి. నాగార్జున ఫ్రమ్ అనంతపూర్. నాగార్జున గారు ప్లీజ్. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇక్కడైతే యూత పోరు చేసింది సార్. దేశానికి పల్లెలు పట్టుకోమన్నట్లు దేశానికి యూత కూడా అట్లా మంచి పట్టుకోమని సార్. అవి యూత పోరు దాంట్లో నిష్కారణంగా వాళ్ళు దాంతో కలిసి ఈ ఉగ్రవాద సంస్థలు కలిసి అని చెప్పేసి నిష్కారణం సార్ ప్రశ్నిస్తే ఎత్తుకుంటానే వాళ్ళు ఉగ్రవాదులు కలిసారు, అది చేశారు, మతాల ముందు ఆ మతాలు ఈ మతాలు సార్. ఇప్పటికీ సార్ కొన్ని చూస్తున్నాం సార్ నిష్కారణంగా ఇంటి పక్కన ఒక ముస్లిం హిందూ మనస్ఫూర్తిగా ఒకరు కూడా బామాడుకుంటారు సార్. అప్పట్లో ఇప్పట్లో ఉండే మతాల మధ్య చిచ్చు పెట్టి ఒకరికొరికి విద్వేషాలు పుట్టి వాళ్ళని చూస్తే వీళ్ళు వాళ్ళు పక్కబట్టి వీళ్ళు కొంతమంది గబ్బు లేపేసి నాశనం చేసి ఇప్పుడు యూత్ ఆగిపోతుంది. కొన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి సార్. కొన్ని జీవితాలు నాశనం అయిపోతే చనిపోయిన కుటుంబాలు ఎంత రోధిస్తున్నాయి. వాళ్ళని చనిపోకుండా కొన్ని ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా నీటిలో నిష్కారణంగా మనం. థ్యాంక్ యూ నాగార్జున గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. అండ్ వన్ మోర్ కాలర్ పీసీఆర్. రైట్, మాట్లాడండి. మీ పేరు? సుధాకర్ సార్, నల్గొండ. సుధాకర్ గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు ఈ జంజీ ఉద్యమం సక్సెస్ అయింది సార్. ప్రధాని అది మంత్రి రాజీనామా చేయడం అనేది చాలా సంతోషకర విషయం. ఈ విషయంలో మీడియా పాత్ర కూడా అమోఘం సార్. అంటే మీడియా కొన్ని సోషల్ మీడియా మెయిన్ మీడియా ఎగైనెస్ట్ చూపించింది, సపోర్ట్ కు చూపించింది. ఎగైనెస్ట్ చూపించినా పాపులర్ అయినట్టే, సపోర్ట్ కు చూపించినా పాపులర్ అయినట్టే సార్. దీంట్లో విద్యార్థి పాత్ర ఎంత ఉందో అంతో ఎంతో మీడియా పాత్ర కూడా ఉంది సార్. ఈ మీడియాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. ఇది భవిష్యత్తులో అందరి అంటే మిగతా ఉద్యమాలకు ఈ విద్యార్థి ఉద్యమం పెద్ద స్ఫూర్తినిస్తుంది సార్. పెద్ద ఒక పోరాటం స్ఫూర్తి బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ గారు. సో ఇంకా కాల్స్ వస్తున్నాయి. సో విల్ ఆల్సో జాయిన్ సమ్ పొలిటికల్ పార్టీస్ అండ్ అదర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్. సో నాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మనోత్ రాయ్ గారు జాయిన్ అయ్యారు జూమ్ లైన్.